శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. పరమ పవిత్రమైనటువంటి దివ్యమంగళ విగ్రహుడు సుగ్రీవునికి స్నేహితుడిగా ఉండి మిథిలా నగరాన్ని ఆ కిష్కింధ పట్టణాన్ని ఆ రాజ్యాన్ని కట్టబెట్టినటువంటి వాడు, కారుణ్యమైనటువంటి నేత్రములతోటి ఆ చూపులతోటి దయాదృష్టితో భక్తులందరినీ కూడా అనుగ్రహించేవాడు కరుణాసముద్రుడు శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 405వ రోజులో ప్రవేశించాము. మరి ఈ సమస్త చరాచర సృష్టి కూడా స్వామివారి యొక్క కరుణా దృష్టి చేతనే నిర్వహించబడుతూ ఉన్నది. ఇదంతా కూడా స్వామివారి యొక్క మాయా అనే విషయాన్ని పెద్దలు మనకు తెలియజేశారు. మరి ఇదే విషయాన్ని ప్రతిపాదించే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన శ్రీమతి జి లావణ్య గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించే నిండుకంతటా ఉన్నది నీమాయా అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నిండుకంతటా ఉన్నది నీ మాయా, నిండుకంతటా ఉన్నది నీ మాయా, ఉండొకరు జనులకు ఉపదేశించనేల, నిండుకంతటా ఉన్నది నీ మాయా, ఉండొకరు జనులకు ఉపదేశించనేల, నిండుకంతటా ఉన్నది నీ మాయా. నేరకుంటే సంసారము నేరుకును నీ మాయ, చేరకుంటే కడులోను చేసుకొను నీ మాయ, నేరకుంటే సంసారము నేరుకును నీ మాయ, చేరకుంటే కడులోను చేసుకొను నీ మాయ, ఊరక ఒడబడకుంటే ఒడపరచు నీ మాయా, ఓరి బిడ్డలకు తండ్రి బుద్ధి చెప్పవలేనా, ఊరక ఒడబడకుంటే ఒడపరచు నీ మాయా, ఓరి బిడ్డలకు తండ్రి బుద్ధి చెప్పవలేనా, నిండుకంతటా ఉన్నది నీ మాయా, ఉండొకరు జనులకు ఉపదేశించనేల, నిండుకంతటా ఉన్నది నీ
నాలుకకు ఆరు రుచులు నల్లి తెలుపు నీ మాయ వేలుడై విరక్తుడై భిక్షమెత్తించు నీ మాయ నాలుకకు ఆరు రుచులు నల్లి తెలుపు నీ మాయ వేలుడై విరక్తుడై భిక్షమెత్తించు నీ మాయ పాలు మాలె మంకునైన పని చేయించు నీ మాయ రేలు పగలొక్కరు ప్రేరేపుచుండవలెనా పాలు మాలె మంకునైన పని చేయించు నీ మాయ రేలు పగలొక్కరు ప్రేరేపుచుండవలెనా నిండు గంతటా ఉన్నది నీ మాయా ఉండొక్కరు జనులకు ఉపదేశించనేలా నిండు గంతటా ఉన్నది నీ మాయా చొక్కించి నోరు చేతికి సూటి చూపు నీ మాయ పెక్కుల గుల అన్నిట పెనగించు నీ మాయ చొక్కించి నోరు చేతికి సూటి చూపు నీ మాయ పెక్కుల గుల అన్నిట పెనగించు నీ మాయ వెక్కస కలమేల్ మంగ వెక్కస బలమేల్ మంగ విభుడ శ్రీ వెంకటేశ వెక్కస బలమేల్ మంగ విభుడ శ్రీ వెంకటేశ తక్కకని మహిమిదే తలపించవలెనా వెక్కస బలమేల్ మంగ విభుడ శ్రీ వెంకటేశ తక్కకని మహిమిదే తలపించవలెనా నిండు గంతటా ఉన్నది నీ మాయా ఉండొక్కరు జనులకు ఉపదేశించనేలా నిండు గంతటా ఉన్నది నీ మాయా ఉండొక్కరు జనులకు ఉపదేశించనేలా నిండు గంతటా ఉన్నది నీ మాయా నీ మాయా స్వామివారిని కీర్తిస్తూ, స్వామి, ఈ ప్రపంచమంతా కూడా నీ మాయ చేతనే నిండు ఉన్నది. మరి ఈ విషయాన్ని వేరొకరు మాకు చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది? ఇదంతా కూడా నీ మాయా ప్రభావమే అని చెబుతూ, మరి నీ మాయ ఎలా ఉంటుంది అంటే చెబుతున్నారు, నాలుకకు 6 రుచులు తెలియజేయును అన్నట్లుగా. అంటే కొంతమందికి షడ్రసోపేతమైనటువంటి భోజనం అందించే విధంగా ఉంటుందిట, మరికొంతమందికి విరక్తితోటి భిక్షమెత్తించే విధంగా ఉంటుందిట. అంటే వారి వారి యొక్క కర్మలను అనుసరించి వారి వారి యోగ్యతలను బట్టి వారికి భోగభాగ్యాలను సుఖశాంతులను అనుగ్రహించేటటువంటి వాడివి నీవే. ఇది కూడా నీ మాయే. అయితే మరి మేము చేయవలసినది ఏమిటి? నీ మాయలో మేము అభ్యుదయాన్ని ఎలా పొందగలుగుతాము అని అంటే, లక్ష్మీ సమేతుడమైనటువంటి అలమేల్మంగా సమేతుడమైనటువంటి నీ పాదములను ఆశ్రయించడం ద్వారా నీ మాయలో కూడా మేము అభ్యుదయాన్ని పొందగలుగుతాము. మరి ఈ విషయాన్ని పెక్కుమంది అనేక విధాలుగా చెప్పవలసినటువంటి అవసరము ఏమున్నది? శరణాగతి మాత్రమే మాకు ఉన్నటువంటి మార్గము అనే విషయాన్ని చక్కగా అన్నమాచార్యుల వారు బోధించారు. మరి అటువంటి శరణాగత వత్సలుడైనటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ
శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం సప్తపంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తపంచాశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యురిదమబ్రవీత్. విశ్వామిత్రుల వారికి బ్రహ్మదేవుడు పరివారంతో వచ్చి, ఓ రాజర్షి,
ఓ ఉత్తమమైనటువంటి మహారాజా అనేటప్పటికే సిగ్గేసింది. సిగ్గుతో తలదించుకున్నాడు. ఎందుకని? పుట్టుకతో తాను ఆ క్షత్రియ గుణాలన్నీ పుణికిపుచ్చుకున్నవాడు. తన పరిపాలనలో రాజర్షిగా చలామణి అయినవాడు. అందుకనే వాల్మీకి గురుగారు విశ్వామిత్రోపి రాజర్షి అని మొదలుపెట్టి విశ్వామిత్రుల వారి గురించి పరిచయం చేశారు ఆశ్రమ ప్రవేశ సందర్భంలో. కానీ ఒకానొక లోభం, ఒకానొక శబల, ఒకానొక స్వార్థం, ఒకానొక మారణకాండ, వీటన్నింటి వల్ల తనకు జన్మతః ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, ఆ రాజర్షిత్వం ఏదైతే ఉందో, తన పరిపాలనాదుల వల్ల, తన వ్యవహారాల వల్ల కలిగినటువంటి ఆ ఉత్తమ స్థితి ఏదైతే ఉందో, ఈ నీచమైన పనికి దిగబడడం వల్ల అదంతా కూడా నాశనం అయిపోయింది. ఆ సందర్భంలో అంటే గ్రాఫ్ గీసి చూపిస్తే ఎలా పతనం అయిపోతుందో తెలుస్తుంది మనకి. వశిష్ఠుల వారు ఏమన్నారు? క్షత్రబంధో క్షత్రియ పాంసన అన్నారు. ఒరే, రక్షించడానికి కంకణం కట్టుకున్న వారికి బంధువులాగా మిగిలిపోయేవరా నువ్వు, నీలో ఆ గుణాలేమీ లేవురా అన్నారు. అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? 1000 సంవత్సరాలు తిరిగి తపస్సు చేసిన ఇప్పటి సన్నివేశం వరకు, ఈ సీన్ వరకు పరిశీలిస్తే, అంత కష్టపడి చేసిన ఆ తపస్సు వల్ల తనకి ఏం ఒరిగింది అంటే క్షేమం దక్కింది, యోగం రాలేదు. క్షేమం అంటే ఉన్నదానిని, తన దానిని తాను నిలబెట్టుకోగలగడం, తనది తనకు దక్కడం, అది పదిలంగా ఉండడం. యోగం అంటే ఉన్నది ఉండగా కొత్తది వచ్చి చేరడం, అది యోగము అని అంటారన్నమాట. అలబ్ధస్య లాభ యోగ, లబ్ధస్య పరిరక్షణం క్షేమ. ఈ యోగక్షేమములు రెండింటి గురించి ప్రతి వ్యక్తి పాటుపడాలి. అయితే ఇంతకాలం పడిన పాటుకి విశ్వామిత్రులకు క్షేమం మాత్రమే దక్కింది. అయ్యో, ఇది నేను ఒలకపోసుకున్నదే కదా, ఇది నాకు ఉన్నదే కదా అని చెప్పి తన స్థితి గుర్తొచ్చి సిగ్గేసిందన్నమాట. అయితే వశిష్ఠాశ్రమానికి వచ్చే ముందు ఏ స్థితిలో ఉన్నాడో, ఇంతకాలం ఈ తపస్సులు వగైరాలు చేసిన సందర్భంలో, ప్రస్తుతం బ్రహ్మదేవుడు రాజర్షివయ్యా అన్న సందర్భంలో తిరిగి ఆ స్థితి దక్కించుకోవడం అయిందనమాట. ఆ సందర్భంలో పెద్ద నీతి ఏమనంటే, ఒక్క రోజులో పోగొట్టుకున్న దానిని సంపాదించుకోవడానికి 1000 ఏళ్ళు పట్టింది పాపం విశ్వామిత్రుడికి. అయితే పశ్చాత్తాపం లేదండి. సమన్యురిదమబ్రవీతు, ఇంకా ఆ మండిపాటు, ఆ అహంకారం, ఆ విర్రవీగేతనం పోలేదు అన్నమాట. చిన్నగా సూచించారు. అది పోలేదు కనుకనే ఇప్పుడు మళ్ళీ పడిపోయిన కెరటం లేచి తిరిగి ఎత్తుగా కనిపించినట్లుగా, అంటే పడి లేచిన కిరటంలాగా ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు మళ్ళీ సమస్తాన్ని నాశనం చేసేసుకోబోతున్నాడు. ఈ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలకి 2 దాటిన తర్వాత ఆ కథే మొదలవుతుంది. త్రిశంకు అని ఆ పాత్ర పరిచయమే త్రిశంకు అని పరిచయం చేస్తారు వాల్మీకి గురుగారు. అందులో ఉంటుంది అన్నమాట ఒక అంతరార్థం. సరే, ప్రస్తుతంలో ఈ విధమైనటువంటి సమస్తాన్ని పొందడం, పోగొట్టేసుకోవడం, పొందడం, పోగొట్టేసుకోవడం, ఇలా వలకపోసుకుంటూ ఉండడం, ఎత్తుకుంటూ ఉండడం అన్నట్లుగా సాగే ఈ పయనాన్ని వాల్మీకి గురుగారు చిన్నగా ఏమి సూచించారంటే కృతవైరో మహాత్మన అని సూచించారు ఈ సర్గ మొట్టమొదట్లో. అంటే పరమ పూజ్యుడైనటువంటి వశిష్ఠ మహర్షితో వైరాన్ని పెట్టుకుని ఈ పనికి బయలుదేరాడు. అయితే అక్కడ తెలిసినది ఏమిటట? ఏమి సూచన అక్కడ ఉంది అంటే బ్రహ్మవిదపచారోహి సర్వ వినాశహేతు అని అర్థం రాస్తారు అక్కడ. బ్రహ్మానుసంధానం చేస్తూ లోకం కోసమే తప్ప తన కోసం కాదు తన జీవితం అని ఆత్మార్పణం చేసిన మహనీయుల పట్ల అపచారం చేస్తే సమస్తంగా నాశనం అయిపోతుంది. ఆ అపచారి అయిన వాడికి, అపరాధి అయిన వాడికి అని చెప్తారు అన్నమాట. అందుకనే శంకరులు కోరుతారు, మహాప్రభో, నా జీవితం మొత్తం మీద నాకు ఏ రకమైనటువంటి పాపానికి ఫలితం వేస్తానన్నా నేను ఒప్పేసుకుని భరించేస్తాను, కానీ కొన్ని రకాల శిక్షలు నాకు వెయ్యకయ్యా అని చెప్తూ బ్రహ్మద్వేష ఖలజనరతి అని ప్రార్థిస్తారు వారు. నా జీవితం మొత్తం మీద ఈ
బ్రహ్మానుసంధానం చేసే బ్రహ్మవేత్తలతో విరోధం తెచ్చుకుని వారిని ద్వేషించేటటువంటి ఒక్క క్షణం కూడా నా జీవితంలో ఉండకూడదు మహాప్రభో అని. అంటే సమస్తము నాశనం అయిపోవాలి అంటే ఎవరిని ఆదరించాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని పట్టుకుని మనం మంచిగా కాలక్షేపం చేసి మన వ్యవహారాన్ని నెగ్గించుకోవాలో వారితోనే విరోధం వస్తుందన్నమాట. ఆ విరోధాన్ని అలా పెట్టడంలోనే ఇతడి పతనానికి ఒకనొక కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టినట్లు అయిపోతుందన్నమాట. మనం మొదల్లో కూడా ఒక శ్లోకం చదువుకున్నాం. ఎందుకంటే యస్మై దేవా ప్రయచ్చంతి పురుషాయ పరాభవం బుద్ధిం తస్య అపకర్షంతి. ఎవడు పతనమైపోవాలి అని రాత రాసి పెడతాడో ఆ దైవం అతడి బుద్ధిని తప్పుదారి పట్టిస్తాడు. అంటే శుభ్రంగా తృప్తిగా తిని ఇంటికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఇంతటి వినాశనానికి దారి తీసేలాగా చేసాడు అంటే, అడుగు వేసాడు అంటే ఏమి కారణం? ఆ క్షణానికి ఆ బుద్ధి అలా తిరిగిపోయిందనమాట. మనం పిల్లల్ని గమనిస్తూ ఉంటాం అనుకోండి, ఏదో వారి ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎవరైనా వచ్చి కూర్చుని అక్కడ ఏదైనా తాగడానికి మొదలుపెట్టారు అనుకోండి, అవన్నీ విడిచిపెట్టేసి అది నాకు కావాలి, అది నాకు కావాలి అంటారు. ఇంకొకరు ఏదైనా తినడానికి తెచ్చుకున్నారనుకోండి, దీన్ని వదిలిపెట్టేసి వెంటనే అది నాకు కావాలి, అది నాకు కావాలంటారు. ఈలోపు బట్టలు వేసుకుని నాన్నగారో ఎవరో బయటకు వెళ్ళడానికి బయలుదేరారు అనుకోండి, దాన్ని విడిచిపెట్టి నేను నీతో వస్తాను ఉంటాడు. ఇలా ఏది నికరం ఉండదన్నమాట. తనకి సంతోషాన్ని కలిగించే అంశం ఇది అని ఒకానొక నికరం, ఒకానొక స్థిమితం, ఒకానొక నిశ్చితమైనటువంటి బుద్ధి లేకపోవడం ఆ అజ్ఞానానికి నిదర్శనం. ఇక్కడ ప్రకృతంలో జరిగినది అదే. కొంతవరకు వశిష్ఠుల ఆశ్రమాన్ని చూడాలి అని అనిపించింది, కొంతవరకు వశిష్ఠుల ఆశీస్సులు పొందాలి అని అనిపించింది, కొంతవరకు వారు ఇచ్చినటువంటి తృప్తికరమైన ఆ భోజనం రుచించింది, చాలా బాగుంది అనిపించింది. ఆ మరి కాసేపు అయ్యాక శబల కావాలి అనిపించింది, ఆ మరి కాసేపు అయ్యాక వశిష్ఠుల్ని నామరూపాలు లేకుండా చేయాలి అనిపించింది, ఆ మరి కాసేపు అయ్యాక ఎంత విచిత్రమో తాను చేసినటువంటి పనిని అంతని నెగ్గనివ్వకుండా చేసింది ఈ బ్రహ్మదండమే. నాకు ఆ బ్రహ్మదండం కావాలి అని అనిపించింది, దానికోసం బయలుదేరాడు. అయితే అలా బయలుదేరిన వాడు ప్రోపర్ ఛానల్ అంటారు కదా, ఒక సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి ఉంటే కథ వేరేలాగా ఉండేది. బ్రహ్మవిధ అపచారం చేస్తూ బయలుదేరాడు. దీన్ని సూచించడం కోసం వాల్మీకి గురుగారు చెప్పిన మాట కృతవైరో మహాత్మన అని అంటారన్నమాట. ఏతేనా ఆ సంపాదిత సకలస్యాపి ఫలస్య వినాశ ధ్వనిత అన్నట్లుగా అక్కడ అంటారన్నమాట. ఈ మహాత్మునితో వైరం పెట్టుకుని బయలుదేరినటువంటి విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు తపస్సు చేసాడు అన్నారు. అందులో ఉంది కీలకం అంతా. అది ఇంకా నిలబడదు. సరే, 1000 ఏళ్ళు తపస్సు చేస్తే మరి ఆ తపస్సుకి ఫలితం కలగాలి కదా. అంటే పోగొట్టుకున్నది తిరిగి తనకి దక్కినట్లు అయ్యింది. ఇది కూడా పోతుంది మళ్ళీ. దానికి కారణమేమి అంటే ఇది కూడా పోవడంలో పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. పశ్చాత్తాపము ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు? వినయంగా, విధేయతతో, ఇంకా బాధతో, ఇంకా జాగ్రత్త పడిపోయి ఇలా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఒకానొక ఉత్తమ ఇల్లాలి దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా ఆక్షేపణ చేస్తే అమ్మో మన గురించి చెడ్డగా అనుకుంటున్నారు అని మరి కాస్త జాగ్రత్త పడిపోయేటటువంటి గుణం కనబడచ్చు మనకి. బరి తెగించిన వారి విషయంలో మనం ఏదైనా అన్నామనుకోండి, ఇంకా రోడ్డెక్కి ఇంకా రచ్చ చెయ్యొచ్చు. కనుక మహాత్ముల దగ్గర ఏదైనా ఒక సన్నివేశం దిద్దుకోవడానికి ఉపయోగిస్తుంది. అటువంటిదే దురాత్ముల దగ్గర ఇంకా చెడిపోవడానికి దారి తీస్తుంది అన్నమాట. కనుక ఒక్క చిన్న మాటలో ఎంత అర్థం చెప్పారో రాబోయే కథకి అంతకి ఒక చిన్న బీజం సమన్యురిదమబ్రవీతు. ఈ కోపం ఇంకా చల్లారలేదు కనుక తిరిగి మళ్ళీ బయటపడిపోయిందనమాట. అందుకనే పెద్దలు చెప్తారు, సందర్భం వస్తే ఆ సందర్భానికి తగినట్లుగా అందమైన మాట మాట్లాడాలి. ప్రస్తావ సదృశం వాక్యం. అతడు లోకంలో గొప్పవాడుగా చలామణి అవుతాడు, మంచిగా గెలుచుకోగలుగుతాడు. సద్భావ సదృశం ప్రియం. అవతలి వ్యక్తి పట్ల మనకి ఎలాంటి సద్భావన ఉందో అలాంటి హితవును అతడికి సంతోషాన్ని కలిగించాలి. అంతేగాని 10 మంది కోసం గొప్పగా ఓవరేక్షన్ అంటారు కదా, అతిగా నటిస్తూ వ్యవహారం చేస్తే అతడు కూడా తర్వాత 10 మంది దగ్గర వాచ్యుడైపోతాడనమాట, నింద్యుడైపోతాడు. మళ్ళీ ఈ మాట కోసమే ఈ శ్లోకం చెప్తా. ఆత్మశక్తి సమం కోపం. తన స్థితి, తన తాహతు ఎంత, తన శక్తి ఎంత అని ఆ మర్యాద, ఆ పరిమితి, తన స్థాయి తెలుసుకుని కోపాన్ని ప్రదర్శించాలి తప్ప
ఎక్కడ యుగ యుగాల తపస్సుని చేసినటువంటి ఆ వశిష్ఠులు బ్రహ్మర్షులు, ఎక్కడ ఒక సాధారణమైనటువంటి ఒక పరిపాలకుడుగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో విరోధాన్ని తెచ్చుకుని ఎలా నెగ్గగలుగుతాడు? ఈ ఆలోచన లేకుండా పోయింది అన్నమాట. కనుక ప్రస్తావ సదృశం వాక్యం సద్భావ సదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం కుర్వాణః న వినశ్యతి అని చెప్తోంది శాస్త్రం. కనుక ఈ సందర్భంలో మితిమీరి హద్దుమీరి తన తాహతుకు మించి వశిష్ఠులతో విరోధం పెట్టుకోవడం వల్ల ఇతడు పూర్తిగా దెబ్బతినేస్తున్నాడు అని చెప్పడం కోసం ఇక్కడి నుంచి అతడి దోవను చూపిస్తున్నారు. ఏమని? సమన్యురిదం అబ్రవీతు అని తనలో తాను అనుకున్నాడు. ఏమని? నిన్నటి రోజున ఇది వివరించేసుకున్నాం మనం. తపశ్చ సుమహత్తప్తం, ఎంత తపస్సు చేశాను, చాలా గొప్ప తపస్సు. అయితే వీళ్ళందరూ వచ్చి నన్ను రాజర్షి మాం విదు, రాజర్షి రాజర్షి అంటారా? అయ్యయ్యో, ఇది నాకు వెనుకనే ఉన్నది కదా. అంటే ఇది తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. ఒక్క రోజులో పోగొట్టుకున్న దానిని పొందడానికి 1000 ఏళ్ళు పట్టింది. అయినా సరే నేను ఏ రకంగా వెనక్కి వెళ్ళేది తగ్గేది లేదు. ఎందుకంటే దేవా ఋషిగణా సర్వే, ఈ మాట సమస్త దేవతలు ఋషిగణాలు వీరందరూ వచ్చి ఇలా అంటారా? నాస్తి మన్యే తపఫలం, అయితే నేను చేసినటువంటి తపస్సుకి ఫలితమే లేదు అని అనుకుంటున్నాను అన్నాడు. ఎంత చమత్కారం ఉందో గమనించండి. తపస్సుకి ఫలితం లేకపోవడం ఏంటండి? రాజర్షి అని అన్నారు కదా. అంటే ఎవరైనా సంపాదించాలి కూడబెట్టాలి అనుకున్న వారు కొత్తది వచ్చి పడినప్పుడు కదా లాభం వచ్చింది అని అనుకుంటారు. ఉన్నది పదిలంగా లేకపోతే పోగొట్టుకున్నదే తిరిగి పొందినప్పుడు అక్కడ వచ్చింది లాభం అని ఎవరు భావించలేరు కదా. కనుక ఒక రోజులో పోగొట్టుకున్న దానిని 1000 ఏళ్ళు కష్టపడి తిరిగి సంపాదించుకున్నట్లయింది. కనుక నాకు కొత్తగా వచ్చి పడినదేమీ లేదు. నాస్తి మన్యే తపఫలం అన్నమాట, నాకు కొత్త లాభం ఏమీ రాలేదు అని అనుకున్నాడు. అనుకుని ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపాః తపశ్చకార కాకుత్స్థ పరమం పరమాత్మవాన్. ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ చెప్తారు. పరమాత్మవంతుడై మళ్ళీ గొప్ప సుదీర్ఘకాలం కఠోరమైనటువంటి తపస్సును చేశాడు. పరమాత్మవాన్ అన్నదానికి అక్కడ వ్యాఖ్యానంలో అర్థం రాస్తారు. అతిధైర్యయుక్త అతి ప్రయత్న విశిష్ట పరమధీర అని అర్థం రాస్తారు అన్నమాట. అంటే తన పట్టుదలతో తన మొండితనంతో సాధన చెయ్యడానికి దిగిన వాడే తప్ప నిజంగా జపం ధ్యానం అంటే ఆ వశిష్ఠ మహర్షి ఏ రకంగా అనుసరిస్తున్నారో ఆ రకంగా పోవట్లేదన్నమాట బుద్ధి. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, పరిపాలనా రంగంలో ఉన్న వ్యక్తులు తొందరగా స్పందించాలి, వారికి రాజసం ఉండాలి, లేకపోతే ఆ వ్యవహారం నడవదు. ఇంకా బ్రహ్మవేత్తలుగా ఉండవలసినటువంటి వ్యక్తులు లేకపోతే లోకానికి తమ తపస్సులను పంచి ఏ కాలంలో ఆ వ్యవహారమైనటువంటి సృష్టి ప్రక్రియను నడిపించేలాగా సృష్టిని ప్రేరేపించేలాంటి మహనీయులు పరమసాత్వికంగా ఉండాలి. ఈ వేగంగా స్పందించడం ఉద్వేగపడడం అనేది ఎంత మాత్రం తగదు అన్నమాట. ఇప్పుడు ఈ వేగంగా స్పందించేటటువంటి మనస్తత్వం ఒకానొక అజ్ఞానం వల్ల కూడా కలుగుతూ ఉంటుంది. మనం ఇందాక పసివాళ్ల ఉదాహరణలో దాన్ని గమనించాం. ఏది కొంతసేపు నిలకడగా వాళ్ళు ఆస్వాదించలేక గబగబ అభిప్రాయాలు మార్చేసుకుంటూ అదింకా నాకు సంతోషకరం అదింకా నాకు సంతోషకరం అని అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ వేగంగా స్పందించేటటువంటి గుణం ఉన్నటువంటి విశ్వామిత్రుడు సాత్వికులకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ జపం అనుష్ఠానం తపస్సు దాన్ని పాటించడం వల్ల ఈ ఉద్వేగం లేకపోతే ఈ తొందరగా ఆవేశపడడం అనేది పోకుండా ఆ గుణం తగ్గకుండా ఆ ఫలితాన్ని లోపల ఎలా ఇముడ్చుకోగలుగుతాడు? ఇముడ్చుకోలేకపోతాడు అన్నమాట. కనుక తపసా సాధ్యతే సర్వం నాసాధ్యం హి తపస్యతః అని శాస్త్రం చెప్తోంది. కనుక భగవద్ధ్యానం చేస్తే మనకి లొంగనిది ఏదీ లేదు అని దాని తాత్పర్యం. కనుక మళ్ళీ తపస్సునే సాధనంగా ఎంచుకున్నాడు అన్నమాట విశ్వామిత్రుడు. ఇతి నిశ్చిత్య మనసా, ఈ విషయాన్ని అంతని మనస్సులోనే నిశ్చయించుకుని ఒక మాట, ఇంకొక మాట కూడా చెప్తారు. మనస్సుతో కూడినవాడై అని అన్నారు. మనస్సుతో కూడిన అన్నదానికి అర్థమేమి? ఒక ఆలోచనతో కూడినవాడై. అక్కడ చెప్తారు అత్యంతం విచారయుక్తేన అత్యంతం దుఃఖితేన ఖిన్నేన సంతప్తేన అంటారన్నమాట. లోపల కుమిలిపోతూ ఆ కుమిలిపోవడం వల్ల కలిగినటువంటి ఆ ఫీలింగ్ ఉందే, ఆ అభిప్రాయం, అది మంచిగా మార్చుకోవడానికి దారి తీయక ఇంకా కోపం పెరిగిపోవడం ఇంకా పగ పెరిగిపోవడం అన్నమాట.
ఈ మాటలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే రాబోయే త్రిశంకు వృత్తాంతమంతా మనకి బాగా తెలుస్తుంది. వశిష్ఠుల మీద పగతో ఉన్నారు విశ్వామిత్రులు. ఎందుకని అంటే వశిష్ఠులు కాదయ్యా ఇది తప్పు అని చెప్పిన సందర్భంలో త్రిశంకుకి నేను నీకు ఆశ్రయం ఇస్తాను, నీకేం పర్వాలేదు అని చెప్పి, నా పగవాడు నిన్ను కాదన్నాడు అంటే నువ్వు నాకు చాలా అత్యంత మిత్రుడవు అని చెప్పి ఆ త్రిశంకుని చేరదీస్తారన్నమాట. ఎంత తప్పులో! ఒకానొక సందర్భంలో ఏమో శబల మారణకాండ ఆ వ్యవహారంలో ఏమో ఆ వృత్తాంతంలో ఏమో వశిష్ఠుల వారు ఆశ్రయం ఇచ్చిన వారినందరినీ కూడా దుర్మార్గంగా నిరాశ్రయుల్ని చేసేస్తారు. ఒకానొక సందర్భంలో ఏమో వశిష్ఠుల వారు నాయనా నువ్వు చేసేది తప్పు, ఇది సబబు కాదు, ఇది అధర్మం అని చెప్పి పంపించిన సందర్భంలో వాడు అలాగే చెప్తూ ఉంటాడు, నీకు నేనున్నాను కదా అని చెప్పి దగ్గరికి చేరదీస్తాడు. ఎంతటి అపచారం అండి! ఇంతటి అపచారానికి కారణమేమి? పగ. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. ఆ భార్యాభర్తల మధ్య ఏదైనా అంతర్గతమైన తగాదాలు ఉంటే దాన్ని క్యాష్ చేసుకునే తెలివితేటలు ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఎప్పుడైనా ఒకానొక సందర్భంలో నాన్నని ఏదైనా అడుగుతాడు అనుకోండి, నాన్న నాకు అది కొనిపెట్టు, లేకపోతే 10,000 ఇవ్వు, మరొకటి చెయ్యి, నాయనా నీ పద్ధతి కరెక్ట్గా లేదు, నువ్వు ఇలా చేస్తే కాదు, ముందు పరీక్షలు నెగ్గిన తర్వాత ఇవన్నీ అని చెప్పి కాదని పంపించేస్తాడు అనుకోండి. ఆయన అలాగే అంటుంటాడురా, ఆయనకే నేనున్నాను కదా, నీకెందుకు, అమ్మ ఉండగా నీకు ఈ లోటు రానివ్వదురా అని చెప్పి ఆ డబ్బాలో దాచిపెట్టినటువంటి డబ్బు ఇచ్చి పంపించేస్తే ఈ ప్రతీకారం ఎవరి మీద తీర్చుకున్నట్లు అంటే తనకు నచ్చని తనకు పగవాడైనటువంటి వాడు కాదు పొమ్మంటే తను ఆశ్రయం ఇచ్చి వాడిని నెగ్గిస్తే ఆ పగవాడిని సాధించినట్లు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పిల్లవాడు చెడిపోతాడు అన్నమాట. కనుక ఇదే బాగుంది అని అనుకుంటాడు, అమ్మ దగ్గరికి వచ్చి నాన్నని తిట్టి, నాన్న దగ్గరికి వచ్చి అమ్మను తిట్టి అన్నట్లు. కనుక వారిద్దరూ ఒకటిగా ఉండాలి. లోకంలో కూడా నాయకులు, పరిపాలకులు, లేకపోతే బ్రహ్మవేత్తలు వీరిద్దరూ ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు పరస్పరం సౌజన్యంతో ఉన్నప్పుడు లోకమంతా కూడా సుఖంగా ఉంటుంది అన్నమాట. మాఘకవి చెప్తాడు ఒక దగ్గర చాలా అద్భుతమైన మంచి మాట. మృదు వ్యవహితం తేజ భోక్తుమర్థాన్ ప్రకల్పతే ప్రదీప స్నేహమాదత్తే దశయాభ్యంతరస్థయా అని ఉంటుందన్నమాట. ఒక్క క్షణం మనం ఎక్కడ మొదలు పెట్టామంటే విశ్వామిత్రులు వశిష్ఠుల పైన ఇంకా పగతో ఉన్నారు. ఆ పగ వల్లే వశిష్ఠులు కాదయ్య కుదరదు అని త్రిశంకువుని ఒక పని మీద వెనక్కి పంపేస్తే ఆ త్రిశంకువుకి నీకు నేనున్నాను అని చెప్పి అతడికి ఆశ్రయం ఇచ్చి నెగ్గించాలి అని అనుకుంటారు. ఇలా నెగ్గించాలి అని అనుకోవడంలో వశిష్ఠుల పైన పగ సాధించాలి అని విశ్వామిత్రుల అభిప్రాయం. అది చాలా తప్పు. దానివలన విశ్వామిత్రుల వారు 1000 సంవత్సరాలు తపస్సు చేసి పొందినటువంటి ఈ ఫలితాన్ని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు రాజఋషివయ్యా, నువ్వు ఉత్తముడువయ్యా అని చెప్పిన సందర్భాన్ని అంతని మళ్ళీ పూర్తిగా సమూలంగా నాశనం చేసేసుకున్న వారు అవుతారు చేజేతులారా. ఆ సందర్భంలో మనం గమనించదలుచుకున్నటువంటి ఒక మాట ఏమి అని అంటే, ఈ లోకంలో ఒకరు షార్ప్గా ఉంటారు, కరకుగా, ఒకరు సాత్వికంగా ఉంటారు. అది ఒక పరిపాలకుడు, ఒక గురువు అని అన్నమాట. ఈ పరిపాలకుడు షార్ప్గా లేకపోతే వ్యవహారాలు చక్కబడవు. ఈ గురువు సాత్వికంగా లేకపోతే ఎప్పుడు ఆ బుద్ధి ప్రసాదం, చిత్తప్రసాదం అంటారు, అది కలగదు అన్నమాట. అప్పుడు బుద్ధి సవ్యంగా పనిచేయలేకపోతుంది అని అన్నమాట. ఈ మాటను బలపరిచేలాగా ప్రమాణం చూపించాలంటే జపం అంటే ఏమి, జపం ఏ రకంగా చేయాలి, ఆ మాటలను వివరించుకోవాలి. అది మళ్ళీ వివరించుకుందాం ఒక చిన్న సబ్ హెడ్డింగ్ లాంటిది పెట్టి. ప్రస్తుతంలో సాత్వికంగా ప్రశాంతంగా ఉంటే తప్ప జపాలు, తపస్సులు, వ్యవహారాలు సాగవు. కరకుగా ఉంటే తప్ప పరిపాలనం సాగదు. ఆ సందర్భంలో ఈ కరకుగా ఉండేటటువంటి నాయకుడు, మీరు ఏ కావ్యం, ఏ కథ ఎక్కడ ఎలాగైనా సరే పరిశీలించండి, వారు ఆచార్యుల వద్దకు వచ్చి వారిని ఆశ్రయించి వారి యొక్క ఆశీర్వచనాలను పొంది ఆ రాజపీఠం మీద కూర్చోవాలి అని చెప్తారు. చాణక్యుడు చెప్పినటువంటి రాజనీతిలో చాలా అద్భుతమైన మాట. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మహారాజపీఠం మీద కూర్చునేలాగా ఒక మంచి మంచి నిర్ణయాలంతా చాణక్యులు చెప్తారు చాలా అద్భుతంగా. దానిలో మాటలు ఏమయ్యంటే, ఈ ఆచార్యుల యొక్క ఆశీర్వచనములు, ఆచార్యుల యొక్క అనుగ్రహము, ఆచార్యుల యొక్క కృప, ఆచార్యులతో సౌజన్యం, స్నేహం చాలా అవసరం, ఉపయోగపడే మనల్ని నిలబెట్టేది అని చెప్పడం తాత్పర్యం. అక్కడ మాఘకవి చెప్పిన మాట ఒకటి అనుకున్నాం అన్నాం కదా, ఏమనంటే
లోకంలో ఇప్పుడు ఒక అగ్ని నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుకి నేతిని తాగాలి అని తహతహ ఉంటుంది. ఎందుకంటే అగ్నికి ఆజ్యం అంటే చాలా ప్రియం కదా. అయితే ఆ అగ్ని సాక్షాత్తుగా ఈ ఆజ్యాన్ని తాగాలి అని అనుకుంటే అగ్గిపుల్ల గీసి ఆజ్యంలో వేస్తే వెంటనే ఆరిపోతుంది. కనుక మృదు వ్యవహితం తేజ భోక్తుమర్థాన్ ప్రకల్పతే అని అంటారన్నమాట. అంటే ఒక తేజస్సు, ఒక దాహము, అంటే ఒక అగ్ని ఏదైనా ఒకదాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు, ఒక మంచిదాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు, ప్రస్తుత ఉదాహరణలో ఆజ్యాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు మృదు వ్యవహితమై ఉండాలి అన్నారు. అంటే మధ్యవర్తి ఉండాలి అని చెప్పడం తాత్పర్యమట. వర్తి అన్నదాన్నే మనం వత్తి అని అనుకుంటాం. మధ్యవర్తి అంటే మీడియేటర్ అని కూడా అర్థం ఉందన్నమాట. కనుక అగ్ని ఆజ్యాన్ని తాగాలి అని అనుకున్న సందర్భంలో ఆ మధ్యవర్తి ద్వారానే ఆ ఆజ్యాన్ని తాగగలుగుతాడు. ఒత్తి వేసి ఆ ఒత్తి చివర వెలిగించామనుకోండి, ఆ ఆజ్యం అయిపోయేంత వరకు ఈ ఒత్తి ఆ ఆజ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ అగ్నికి తృప్తి కలుగుతుంది, అలా వెలుగుతూ ఉంటాడు. కనుక ఒక మృదువైనటువంటి అంశము మధ్యవర్తిగా ఉంటేనే ఆ తేజస్సు ఈ ఆజ్యాన్ని ఆస్వాదించగలుగుతుంది. మృదు వ్యవహితం తేజ భోక్తుమర్థాన్ ప్రకల్పతే, అర్థములను, తనకు నచ్చినటువంటి విషయములను భోక్తుం అనుభవించడానికి సమర్థమవుతుంది. ప్రదీప స్నేహమాదత్తే దశజా అభ్యంతరస్థజా, ఒక ప్రదీపం ఉందనుకోండి, నిప్పు ఉందనుకోండి, అది స్నేహం ఆదత్తే, స్నేహం అన్నదాని ఇక్కడ ఆజ్యం అని అర్థం. ఆ ఆజ్యాన్ని, ఆ తైలాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతుంది. ఎలా? దశజా అభ్యంతరస్థజా, దశ అన్నదానికి వర్తి అని అర్థం అన్నమాట. అభ్యంతరంగా ఉన్న అంటే మధ్యవర్తిగా ఉన్న, మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ దీపపు ఒత్తి ద్వారా ఆ దీపం ఆ పాత్రలో ఉన్నటువంటి ఆజ్యాన్ని అంతని పొందగలుగుతుంది. సరే, ఇది ఉదాహరణం కదా. ఈ ఉదాహరణలో విశ్వామిత్రుల వారికి ఒక బ్రహ్మదండం కావాలి, నాకు ఇంతటి స్థితి కలగాలి అని అన్నప్పుడు ఈ బ్రహ్మవేత్తలతో సౌజన్యం ఏర్పరచుకుని, ఈ బ్రహ్మవేత్తలను సహాయంగా పెట్టుకుని, వారిని ఆశ్రయించి, వారి దగ్గర ఏ ఉపదేశమో వగైరా ఏదైనా పొంది, వారి సేవతో, వారి సహకారంతో తాను ఎదిగి నిలబడి తాను అనుకున్న దానిని దక్కించుకోవాలి తప్ప నీ లెక్కలేదు అన్నట్లుగా వ్యవహరిస్తే బోర్లా పడిపోతారు. ఇప్పుడు వశిష్ఠుల మీద పగ వచ్చింది. పగ వచ్చిన సందర్భంలో వశిష్ఠుల్ని ఆశ్రయించలేరు సరికదా. వశిష్ఠులని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అన్న సందర్భంలో త్రిశంకువుకి ఆశ్రయం ఇవ్వబోతున్నారు అన్నమాట. ఆ త్రిశంకువుకి ఆశ్రయం ఇవ్వడం ద్వారా మొత్తం సమస్తం వినాశం చేసేసుకునేటటువంటి ఒకానొక అడుగు పడుతోంది ప్రస్తుతం కథలో. ఇది నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపాహ, తీవ్రమైనటువంటి తపస్సు చేయడానికి మళ్ళీ నిశ్చయించుకున్నాడు. కనుక ఈ సందర్భంలో మనస అన్నప్పుడు అక్కడ వివరించుకుంటూ కొంచెం మొదలుపెట్టాం మనం. అత్యంతం దుఃఖించిన, అత్యంతం సంతప్తమైపోయినటువంటి, అంటే చెప్పలేనంత డిప్రెషన్, మనస్తాపం ఇవన్నీ అంటారు కదా, దానికి గురి అయినటువంటి ఆ విశ్వామిత్రుడు అనేటటువంటి ఒకానొక కోపిష్టి సాధకుడు, ఆ కోప ప్రభావం వల్ల ఈ తాపం పశ్చాత్తాపం కాకుండా తిరుగుబాటుతనానికి దారి తీసేలాగా చేసింది అన్నమాట. తపశ్చకార కాకుత్స్థ పరమం పరమాత్మవాన్. రామచంద్రమూర్తికి ఉత్కంఠ పెరిగిపోతుంది. శతానందుల వారి మధ్యలో ఒకసారి పిలిచి పలకరించి మాట్లాడుతున్నారు. ఓ కాకుత్స్థ రామచంద్ర, పరమాత్మవంతుడైన ఆ విశ్వామిత్రుడు మళ్ళీ పరమం తపశ్చకార అన్నారు. పరమాత్మవాన్ అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం అతి ప్రయత్న విశిష్ట, చెప్పలేనంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో, ప్రయత్నంతో, మళ్ళీ అతి ధీర ఇంకొక మాట, అంటే మొండితనం వల్ల ఏర్పడినటువంటి లెక్కలేనితనంతో ఉండి తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క మాట రాబోయే కథకు ఎలా తొలిమెట్టవుతుందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలా లెక్కలేనితనంతో ఉన్నవాడు కనుకనే ఒకరిని ఆశ్రయించడం, ఒకరిని సేవించడం ఇలాంటి కథలు ఉండవు. అయితే రాజుగా ఉండే వ్యక్తికి, పరిపాలకుడుగా ఉండే వ్యక్తికి ఆ లెక్కలేనితనం అవసరం. అదెక్కడ శోభిస్తుంది, అదక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. సాధకుడిగా ఉండి ఈ బ్రహ్మవేత్తగా ఈ బ్రహ్మర్షిత్వ పదాన్ని పొందాలి అనుకున్న వ్యక్తికి మాత్రం వశిష్ఠుల మార్గమే మార్గం తప్ప ఈ మార్గం దెబ్బతీసేస్తుంది అన్నమాట లెక్కలేనితనం. సరే, ప్రస్తుతంలో పరమాత్మవాను లెక్కలేనంతటి మొండితనం వల్ల వచ్చిన ఒకానొక తీవ్రమైన ధైర్యంతో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అని అన్నారన్నమాట. ఏతస్మిన్నేవ కాలేతు సత్యవాదీ జితేంద్రియ త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకుకుల వర్ధన.
ఇది ఎంత మంచి మాటో. శ్లోకం చదివినప్పుడల్లా ఆ తాత్పర్యం గుర్తొస్తే మనసు పొంగిపోతుంది. అంటే వాల్మీకి మహర్షి కథను చెప్పే తీరు, అసలు ఈ కథలో పాత్రలను ప్రవేశపెట్టేటటువంటి పద్ధతి, ఆ సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. లోకానికి మంచి నేర్పాలి అని మొదలుపెట్టినటువంటి వాల్మీకి మహర్షి ఒక మంచివాడి గురించి ప్రస్తావించాలి అని అనుకున్నటువంటి వ్యక్తి, గొప్ప సాధకుడు, గొప్ప తీవ్రమైనటువంటి పట్టుదల. దీన్ని అంతని గమనించి విశ్వామిత్రుణ్ణి గురించి చెప్పొచ్చుగా కథ అంతా. అంటే వాల్మీకి మహర్షి తీసిన ఈ మూవీలో విశ్వామిత్రుణ్ణే కథానాయకుడిగా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదు. పోనీ వశిష్ఠుల్ని పెట్టుకోవచ్చుగా. వశిష్ఠులు అడ్మినిస్ట్రేటర్గా లాభం లేదు, వశిష్ఠులు సంపాదించాలి. అంటే ఇంట్లో ఇల్లాలు వండి పెడుతూ ఉంటే అది తిని ఆ భర్త లోకం మీదకు వెళ్ళి వ్యవహారం చేసుకుని రావాలి అన్నమాట. కనుక ఎప్పుడు సాధకులు, ఉపాసకులు నాయకులుగా ఉండే సందర్భాలు ఉండవు. అందుకనే చెప్తారు, నహి బ్రాహ్మణే రాష్ట్రఘోరమత ఇది, నవై బ్రాహ్మణే రాష్ట్రఘోరమత ఇది అని. బ్రాహ్మణునిగా అంటే బ్రహ్మవేత్తగా ఉండేటటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అంటే ఎక్కువ కాలం పరిపాలించలేడు, సవ్యంగా సాగదు ఆ వ్యవహారం అంతా. ఎందుకని అక్కడంతా కరుకుగా ఉండాలి. తానేమో జపమాల పట్టుకుని ప్రశాంతంగా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉండాలి. ఈ ప్రశాంతతకు, ఆ కరుకుదనానికి అసలు పొసగదు, పొంతనే కుదరదు అనన్నమాట. కనుక ప్రస్తుతంలో మనం ఎక్కడున్నామంటే బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల్ని కథానాయకునిగా పెట్టుకుని వ్యవహారం సాగించలేదు. ఒక గొప్పవాడు గురించి చెప్పినట్లు అవుతుంది, కానీ మనకి ఆదర్శవంతులు కాలేరు వాళ్ళు. మరి ఇంకా విశ్వామిత్రుడిని పెట్టుకోవచ్చు కదా. విశ్వామిత్రుడు ఎంత పట్టుదల, ఎంతటి వెనక్కి తగ్గని తనం, ఎంతటి కార్యదీక్ష వగైరాలుగా. అంటే పడిపోతూ ఉండడం, లేస్తూ ఉండడం, వలకపోసుకుంటూ ఉండడం, ఎత్తుకుంటూ ఉండడం, బతుకంతా ఇలాగే సాగిపోతే ఇప్పుడు మనం పొందేది, మనం అనుభవించేది ఏ పాటి అయ్యా, మనం సుఖపడేది ఎప్పుడు? కనుక ఒక్క క్షణం కూడా వృధా కాకుండా, చిన్న తప్పు కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా వెల్ ట్రైన్డ్ అన్నట్లుగా సుశిక్షితుడైనటువంటి వాడిని పట్టుకుని అతడిని ఆదర్శంగా తీసుకుని మన కథ నడపాలి. అప్పుడు అందరూ కూడా లోకంలో మన కథలో ప్రధాన కథానాయకుడు అంతటి వారైపోతారు అని వాల్మీకి మహర్షి యొక్క హృదయం అన్నమాట. ఇప్పుడు రామచంద్రమూర్తి అంత గొప్ప సుశిక్షితుడిగా అయిపోవడానికి కారణమేమి అంటే పెద్దలు చెప్పేటటువంటి ఈ మాటలు వినడమే. కనుక ఇది విని 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 ప్రస్తుత కథలో రామచంద్రమూర్తి నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమి అనంటే, ఇందాక మగ కవి చెప్పినట్లుగా మనం ఏదైనా సాధించాలి అంటే సాత్విక మూర్తులైనటువంటి ఈ బ్రహ్మఋషుల యొక్క సౌజన్యం మనకి చాలా అవసరం. ఏ పరిస్థితిలోనూ వారితో మనం విరోధం పెట్టుకోకూడదు, ఏ పరిస్థితిలోనూ వారిని మనం తప్పు పట్టకూడదు అని గమనించండి. ఆలోచిస్తుంటే గొప్ప పరిశోధన ఇది. ఒక బాధలో ఉన్నవాడికి ఎవరైనా సమర్థుడు ఎదురుపడినప్పుడు, ఏమయ్యా నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు బోళ్ళు జ్యోతిషం వచ్చు కదా, జాతకాలు వచ్చు కదా, నా భార్య ఎక్కడుందో ఆ మాత్రం చెప్పలేవా అని అనిపిస్తుంది కదా. రామచంద్రమూర్తిగా అనిపించిందా? ఎన్నడూ అనిపించలేదు. ఒక్కసారి కూడా ఏ ఒక్క ఋషీశ్వరుడి వద్ద కూడా ఈ విధమైనటువంటి ప్రస్తావన చేసి, గురుగారు నాకు కాస్త జాతకం చెప్పండి, నా తప్పిపోయిన ఇల్లాలు ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు దొరుకుతుంది, మీరింతటి వాళ్ళయ్యుండి కూడా నాకు కనీసం ఉపకారం చేయరా, చీ దుర్మార్గం అని వారితో అలా అనలేదు. గమనించండి, ఈ వనవాసానికి బయలుదేరినప్పుడు ఎంతమంది ఋషీశ్వరులకు ప్రాణదానం చేశారు మన రామచంద్రమూర్తి. వారి యొక్క తపస్సులో అవన్నీ నిర్విఘ్నంగా సాగేలాగా చూసుకున్నారు కదా. అయితే తన కర్తవ్యమేదో తనది తాను విరోచితంగా ధర్మబద్ధంగా వ్యవహరించి నెగ్గాలి తప్ప, వీరు జాతకాలు చెప్పలేదు, వారు ఏదో నాకు తపస్సులు ధారపోయలేదు, వాళ్ళకి తెలిసి కూడా ముక్కు మూసుకుని కూర్చున్నారు అని చెప్పి వాళ్ళ మీద మనం విరుచుకు పడకూడదు. రామచంద్రమూర్తి యొక్క శిక్షణ ఎలా ప్రతిఫలించిందో తర్వాతి కాండంలో ఎవరి దగ్గర మీరు ఏ శ్లోకాలు విన్నా ఇవన్నీ గుర్తు రావాలి, ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి శ్రీరామానుగ్రహం వల్ల. కనుక రామచంద్రమూర్తి ఏ క్షణంలో కూడా చిన్నగా కూడా నోరు పారేసుకోకుండా, ఎవరి పట్ల వ్యతిరేకంగా లేకుండా ఈ కథ ఎంత గొప్పగా ఉపయోగపడుతోందో మనం గమనించవచ్చు అన్నమాట. సరే, ప్రస్తుతంలో ఇదిలా ఉండగా దీనికి పేర్లలుగా ఉండే సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి తెర మీదకు తెస్తున్నారు. ఏమని? ఒకానొక సందర్భంలో ఏతస్మిన్నేవ కాలేతు, ఇక్కడ ఈ దృశ్యం, ఈ సన్నివేశం, ఈ సీన్ ఇలా జరుగుతూ ఉండగా విశ్వామిత్రుడు తపస్సు, ఇక్ష్వాకు కులంలో ఒకానొక మహానుభావుడున్నాడు. ఎంత బాగుంటుందంటే, ముందు అక్కడ మొదలుపెట్టాను, అది దాన్ని తాత్పర్యం గమనిస్తుంటేనే మనసులో సంతోషం వచ్చేస్తుంది. శ్లోకంలో ఏం చెప్పారు? సత్యవాది, జితేంద్రియుడు, ఇక్ష్వాకు కుల వర్ధనుడు అని చెప్పారు.
అవి పూర్తిగా అన్వయించే విషయాలు కాదు. ఎందుకని? వశిష్ఠుల వారు తప్పయ్యా నువ్వు చేసేది అని చెప్పిన సందర్భంలో నేను సరదా పడుతున్నాను, నువ్వు కాదంటావా అని చెప్పి వశిష్ఠుల మీద తిరుగుబాటు చేసి వశిష్ఠుల్ని నువ్వు నా ఇంటి పురోహితుడుగా ఉండడానికి వీలు కాదు, వెళ్ళిపోమని చెప్పేసే సందర్భాల్లో మరి త్రిశంకు సత్యవాది లేకపోతే జితేంద్రియుడు అని మనం అనుకోగలుగుతామా? వేదాలు ఏం చెప్తున్నాయి? నిన్ను నమ్ముకుని నువ్వు నమ్ముకునేంత నీకు ఎప్పుడూ తపస్సులను ధారపోస్తూ నీకు రేపటి రోజున రాబోయే క్షణంలో ముందు పొంచి ఉన్నటువంటి హితాన్ని ముందుగానే నీకు ఆశీర్వచన రూపంలో అందిస్తూ పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పిస్తూ ఉండేటటువంటి పురోహితుణ్ణి ఆశ్రయించుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఇతడు ఆ సత్యానికే కట్టుబడి సత్యవాది అయి ఉన్నట్లయితే వశిష్ఠుల వారిని కాలదన్నుకుంటాడా? కాదనుకుంటాడా? అనుకోడు. కానీ వశిష్ఠుల వారిని కాలదన్నారు త్రిశంకు అనే ఆయన. కనుక సత్యవాది ఎలా అవుతాడు? మళ్ళీ జితేంద్రియ. ఈ ఉబలాటం, ఈ సరదాలు, సంబరాలు అవన్నీ ఎప్పుడు వస్తాయి? మనస్సును ఆపుకోలేకపోతే కదా, ఆగలేని సందర్భంలోనే కదా. త్రిశంకు కథ మీకు అందరికీ చాలామందికి తెలిసిందే. ఈ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అది కుదరదయ్యా, నీకు గేట్ పాస్ ఇవ్వరు, అక్కడ దెబ్బతినేస్తావు అని వశిష్ఠుల వారు చెప్తారు. నువ్వేంటయ్యా ఇంకాసిన డబ్బులు పడేస్తే నాకు చేసి పెట్టే ఇలాంటి వాడు లోకంలో చాలామంది దొరుకుతారు అని చెప్పి వశిష్ఠుల్ని చీదరించుకుని విదిలిపెట్టేస్తాడు. మరి ఆ సందర్భంలో గురువులు చెప్పినటువంటి మాట మనస్సుకి వంట పట్టినట్లయితే తన మనస్సు కాస్త ఆగి ఆలోచించగలిగినదే అయితే అతడు జితేంద్రియుడే అయ్యేవాడు కదా. జితేంద్రియుడు అస్సలు కాలేకపోయాడు కదా. అయితే మరి వాల్మీకి మహర్షి సత్యవాది జితేంద్రియుడు ఇక్ష్వాకు కులవర్ధనుడు అని ఎందుకు చెప్పారు అంటే, చెప్పుకుందామా? మరి సమయం మించిపోతుంది కదా, రేపటి రోజున వివరించుకుందాం. భగవద్ అనుగ్రహం వల్ల మనం కూడా రాముడి మాదిరి ట్రై అండ్ ఎర్రర్ అనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి, రాముడి మాదిరి అంటే ఇది వ్యతిరేక ఉదాహరణ, ట్రై అండ్ ఎర్రర్ అనేటటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి రాముడి మాదిరి వేసిన ఒక అడుగే బాగా ఆలోచించి ముందు చూపుతో వేసిన అడుగు ఒక శుభముహూర్తంలో పడి వేసిందే అడుగు మనం నెగ్గేసాం అన్నట్లుగా ఉండాలి అని ఆ స్వామి యొక్క శ్రీవారి యొక్క తాత్పర్యం, శ్రీవారి యొక్క సంకల్పం. అందుకనే ఈ కథలన్నింటినీ ఇంత విస్తారంగా చెప్పిస్తున్నారు. గమనిస్తే ఏ రామాయణంలోనో ఇప్పుడు దొరికే రామాయణాల్లో ఈ విశ్వామిత్ర చరిత్ర ఇంతలా కనపడదు. వెంటనే మైథిలకు వెళ్ళిపోయారు, అక్కడ ఇంకా ధనుర్భంగం శివధనుర్భంగం, సీతా కళ్యాణం ఆ కథలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ విశ్వామిత్ర చరిత్రలో తాత్పర్యం ఏమి అంటే, శ్రీవారు మన చేతి ఇంతలా చెప్పిస్తున్నారు అంటే, నాయన పడిపోకూడదురా, నిలబడాలి, నిలబడి ఎదగాలి, ఎత్తుకి ఎదగాలి, ఆ చోటును అట్టే పెట్టుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. కనుక మనం కూడా రామచంద్రమూర్తి అంతటి శ్రద్ధగా దీన్ని ఆకళింపు చేసుకుని పొరపాటు తప్పటడుగు అనే మాటే లేకుండా, అంటే ఎర్రర్ లేని ట్రైంగ్ ప్రయత్నాలతోటి మనం గెలుపే ప్రధానంగా ఉండేలాగా మన రాముడు మనల్ని అందరినీ అనుగ్రహించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యుః ఇదమబ్రవీత్ తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపః ఫలం ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపాః తపశ్చకార కాకుత్స్థ పరమం
పరమాత్మవాన్ పరమాత్మవాన్ ఏతస్మిన్నేవ ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః త్రిశంకురితి విఖ్యాతః ఇక్ష్వాకుకులవర్ధనః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తపంచాశే సర్గే చత్వారః శ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి నీవు రాజర్షివయ్యావయ్యా, లోకం నిన్ను కీర్తిస్తుంది అని చెప్పి వెళ్ళేటప్పటికీ విశ్వామిత్రుడి కోపం వచ్చింది. ఎందుకు అంటే విశ్వామిత్రుడు ఇంతకు పూర్వమే రాజర్షిగా ఉన్నటువంటి వాడు కావున తాను కోల్పోయినటువంటి దాన్ని, ఇందా గురువుగారు చెప్పినట్లుగా తాను ఒక రోజులో కోల్పోయినటువంటి దాన్ని 1000 సంవత్సరములు కష్టపడి సాధించుకున్నట్లయింది. మరి దీంట్లో ఫలమే ఉన్నది కాబట్టి నా తపస్సుకు ఏమాత్రమూ ఫలము నాకు లభించలేదు. కావున ఇంకా కఠినమైనటువంటి తపస్సు చెయ్యాలి, బ్రహ్మర్షిత్వాన్ని ఆ బ్రహ్మ తేజస్సుని పొందాలి అనే పట్టుదలతో ఉన్నాడు. మరి ఇంతలో ఆ తపస్సు చేసేటటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి ఎవరు వచ్చారు, మరి ఆ తపస్సు ఏ విధంగా కొనసాగింది అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవతు. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సనితా భ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం
ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनन्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्तगोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते।
अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ